హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు మీకు గుర్తున్నట్లయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం కదా. అప్పుడు డెల్టా బుల్ ఇండికేటర్ని ప్లాట్ చేసి బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ చూడకపోయి ఉంటే పాత వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఈరోజు చూడండి, మనం ఆ రోజు వీడియో చేసినప్పుడు 3 సెషన్స్ ముందు మనం 23,600 దగ్గర నడుస్తున్నప్పుడు మన ఇండికేటర్ డెల్టా బుల్ ఇండికేటర్ అనేది ప్రొప్రైటరీ ఆల్గరిథమ్స్ బేస్ చేసుకొని ఏదైనా ఒక క్యాండిల్ని బ్లూ కలర్లో కోడ్ చేసింది అంటే ఆ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసినప్పుడు అప్ ట్రెండ్లో మనం కొనాలి అని చెప్పుకున్నాం కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఆ రోజు 27,700 దగ్గర 23,755 దగ్గర మనకి బ్రేక్ అయిన తర్వాత ఈరోజు ప్రైస్ చూసుకున్నట్లయితే 24,140 దగ్గర 300 పాయింట్స్ పైన మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఇందులో స్టే చేసినట్లయితే డెల్టా బుల్ ఇండికేటర్ని వాడినట్లయితే. సో మన ఇండికేటర్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మార్కెట్లో ప్రైస్ మూమెంట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి. కానీ చిన్న ప్రైస్ మూమెంట్ ఆపోజిట్ సైడ్లో వచ్చినంత మాత్రాన ట్రెండ్ మారిపోయిందనో లేకపోతే ఇంకొక డైరెక్షన్లోకి మార్కెట్ మారిపోబోతుంది అనే అంచనాలతోటి డిఫరెంట్ గ్రూప్స్లో లేకపోతే సోషల్ మీడియాలో ప్రొపగండాస్ బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ చేసినట్లయితే సరైన అవగాహన లేకుండా లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే క్లియర్ ట్రెండ్లో ఉంటుందో ఆ ట్రెండ్ వైపులో మనం డైరెక్షన్లో ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ మనీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనది అన్ని యావరేజెస్ మూవింగ్ యావరేజెస్ లాగా లాగింగ్ కాకుండా మనకు లీడింగ్గా నెక్స్ట్ 3 to 4 డేస్ ఏ ట్రెండ్ ఉండబోతుంది అనేది ముందుగా ప్రెడిక్ట్ చేసి ఏఐని వాడి మనం ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది పాస్ట్ డాటాని బేస్ చేసుకొని. సో మనకి ఏ రోజైతే క్యాండిల్ నడుస్తుందో ఆ క్యాండిల్ కింద ప్లాట్ చేయబడదు. ఒక 4 డేస్ ఎహెడ్గా ఏముండబోతుంది ఈ డాటాని బేస్ చేసుకొని నెక్స్ట్ 4 డేస్ ఎహెడ్గా ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ముందుగా చెప్పడం వల్ల ఏంటంటే ఈరోజు తీసుకోబోయే ట్రేడ్ రాబోయే రోజుల్లో ట్రెండ్ మారడానికి అవకాశం ఉందా లేదా అనే నిర్ణయం మీద మనం తీసుకుంటాం కాబట్టి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అనేది చూద్దాం. మనకి డెల్టా బుల్ ఇండికేటర్లో ఇంకొక రూల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒకటి మనం ట్రెండ్ చూసుకుంటాము. హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే డైలీ చార్ట్లో ట్రెండ్ ఎటువైపు ఉంటే మనం అటువైపు ట్రేడ్స్ చేయడానికి మనం ఆపర్చునిటీస్ కోసం చూస్తాము. ఒకవేళ హయ్యర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉన్నట్లయితే లోవర్ టైం ఫ్రేమ్లో కానీ అదే టైం ఫ్రేమ్లో కానీ మనకు బ్లూ క్యాండిల్స్ లోవర్ టైం ఫ్రేమ్లో ఎక్కడైనా వస్తే దాన్ని లో బ్రీచ్ అయినప్పుడు మనం షార్ట్స్ తీసుకోవడము. అదే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నట్లయితే బ్లూ క్యాండిల్ వచ్చినప్పుడు దాని హైని బ్రీచ్ చేసినప్పుడు ట్రేడ్ తీసుకోవడం లాంటివి చేస్తాము. అండ్ ఈ ఎల్లో డాట్స్ అనేవి మన స్టాప్ లాసెస్ అని చెప్పాను కదా, అండర్లయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అది మనకి ప్లాట్ చేయడం జరుగుతుంది. ఉన్న పొజిషన్లో ఏది ఆప్టిమల్ స్టాప్ లాస్ అని చాలామంది ట్రేడర్స్కి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. రాంగ్ ప్లేసెస్లో మీరు స్టాప్ లాస్ పెట్టడం వల్ల మార్కెట్లో మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అండర్లయింగ్ స్టాక్స్ బిహేవియర్ అనేది మన రిస్క్ అపెటైట్ని బేస్ చేసుకొని ఉండదు. ఎవ్రీ స్టాక్కి దాని పర్టికులర్ రిస్క్ అనేది దాని పర్టికులర్ వొలాటిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక స్టాక్లో 2% ఎవే స్టాప్ లాస్ అనేది రీజనబుల్ అయి ఉండొచ్చు. ఇంకొక స్టాక్లో 5 to 6% అవే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న వొలాటిలిటీ అలాంటిది. నార్మల్ మూమెంటే 2%, 3% రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ స్టాక్లో ఎలాంటి స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎప్పుడు ఎటువైపు స్టాప్ లాస్ని మూవ్ చేయాలి అనేది మనకి ఇండికేటర్ ఆటోమేటిక్గా చెప్తుంది. కాబట్టి ఇక్కడ ప్లాట్ చేస్తున్న స్టాప్ లాసెస్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి క్యాండిల్ దగ్గర రెడ్ డాట్ రావడం జరిగితే మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అయింది అని చెప్పేసి మనకి ఇండికేషన్ అనమాట. సో మీరు చూసినట్లయితే నిన్నటి క్యాండిల్ మనకి రెడ్ డాట్తో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇలా క్లోజ్ అయినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఆల్రెడీ 200 పాయింట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో 200 పాయింట్స్ మన పాకెట్లో ఉన్నప్పుడు రెండు చేయొచ్చు. ఒకటి ఏంటంటే నిన్నటి క్యాండిల్ యొక్క లో బ్రీచ్ అయినట్లయితే కంప్లీట్ ఎగ్జిట్ అవ్వడం, ఇదొక పద్ధతి. లేదు అంటే ఎప్పుడైతే డాట్ వస్తుందో అప్పుడు మన పొజిషన్లో ఎంతైతే పొజిషన్ పెట్టుకున్నామో 100 క్వాంటిటీ మన పొజిషన్ ఉందనుకోండి, దాంట్లో హాఫ్ని మనం ఎగ్జిట్ అయిపోయి ఇంకొక హాఫ్ని ట్రైల్ చేసుకుంటూ ఈ స్టాప్ లాస్తో ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా ఇంకా కొంచెం ఈజీ అవ్వాలి అంటే డైలీ చార్ట్లో మీరు ట్రేడ్ తీసుకున్నట్లయితే అవర్లీ చార్ట్లోకి వెళ్ళి ట్రైలింగ్ స్టాప్ లాస్ని చూసుకున్నట్లయితే మనం ఇంకాస్త ఎక్కువగా ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు చూసినట్లయితే కూడా నిఫ్టీ అనేది ఇంకా బుల్లిష్గానే ఉంది. యాక్చువల్లీ మన ఇండికేటర్లో నిన్న డాట్ వచ్చింది కాబట్టి నిన్నటి సెషన్లో డాట్ ఉంది కాబట్టి క్యాండిల్లో. సో నిన్నటి హై బ్రీచ్ అయినప్పుడు, నిన్నటి హై అంటే మీకు
24,174. సో 24,174 లెవెల్ని బ్రీచ్ అయినప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ముందున్న 200 పాయింట్స్ మీరు ప్రాఫిట్లో ఉన్నట్లయితే హాఫ్ బుక్ చేసుకొని హాఫ్ హోల్డ్ చేసుకోండి. నిన్నటి హై బ్రీచ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే అందులో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ థర్స్డే సెషన్లోనే మనకి డాట్ వచ్చిన తర్వాత ఆ డాట్ ఉన్న క్యాండిల్ బిలో బ్రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ట్రేడ్ చేసి ఉంటారు కాబట్టి బ్లూ క్యాండిల్లో ఇది బ్రేక్ అయినప్పుడు 51,900 తర్వాత మీరు ఎంటర్ అయి ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఒక 52,700 అరౌండ్ 700 పాయింట్స్ అలాగా మీకు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఎంట్రీ కొత్తగా రాలేదు. సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక బ్లూ క్యాండిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. ఆ బ్లూ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని హై బ్రీచ్ అయినప్పుడు మనం మళ్ళీ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. నిఫ్టీ మాత్రం నిన్నటి హై కనుక బ్రేక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకొని దీన్ని రైడ్ చేయడానికి అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ని అవర్లీ క్యాండిల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం స్టాప్ లాస్ని కొంచెం టైటన్ చేసుకోవచ్చు. అవర్లీ క్యాండిల్లో ఇలా అవర్లీ క్యాండిల్లో చూడండి, ఇప్పుడు 23,940 దగ్గరకు వచ్చేసింది స్టాప్ లాస్. సో కొంచెం టైట్ అండ్ స్టాప్ లాస్లో రిస్క్ తక్కువ పెట్టుకొని మనం అవర్లీ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నెక్స్ట్ 3 to 4 days ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది మనకి మన డెల్టా బుల్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.